అనుభవజ్ఞులతో బోధన, మంచి స్టడీ మెటీరియల్స్, రిఫరెన్స్ కోసం బుక్స్, ప్రిపేర్ అయ్యేందుకు ప్రత్యేక క్యాబిన్, ముప్పూటల మంచి ఆహారం, ఈ సౌకర్యాలన్నీ ఉన్న డిఎస్సి కోచింగ్కు ₹1 ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వమే సకల సౌకర్యాలతో ఉచితంగా శిక్షణ ఇస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 22 కేంద్రాల్లో ఉచితంగా డిఎస్సి శిక్షణ ఇస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎలాగైనా ఈసారి పోస్ట్ కొట్టాలనే తపనతో అభ్యర్థులు శిక్షణ కేంద్రాల వైపు చూస్తున్నారు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో ట్రైనింగ్ తీసుకోవాలంటే సాధారణ మధ్యతరగతి వారికి కాస్త భారమే. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల పేదరికాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి సకల సౌకర్యాలతో ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. ఏపీ సాంఘిక గిరిజన సంక్షేమ శాఖలు సంయుక్తంగా రాష్ట్రంలో 22 కేంద్రాల్లో అభ్యర్థులకు డిఎస్సి ఉచిత శిక్షణ అందిస్తోంది. ఏప్రిల్, మే, జూన్ 3 నెలల పాటు శిక్షణ సాగనుంది. నేను చాలా అదృష్టవంతురాలు కోచింగ్ విషయంలో. స్టడీ సర్కిల్ అన్నీ ఉన్నాయి. ఇది పెద్ద లైబ్రరీ ఉంది, అకామిడేషన్ అంతా గుడ్గా ఉంది, బుక్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. మాకు స్టడీ అవర్స్ కూడా 6-7 నుంచి 7 వరకు 8 వరకు మాకు గుడ్డి దగ్గర నడిపిస్తున్నారు. ప్రతి విషయంలో మాకు తోడుంటున్నారు. డైలీ గ్రాండ్ టెస్ట్లు పెడుతున్నారు, సండే టెస్ట్లు పెడుతున్నారు. డౌట్స్ వచ్చిన అప్పుడు క్లారిఫై చేసి రిఫర్ చేసి చెప్తున్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఫ్యాకల్టీ బాగుంది. మెయిన్ కుమార్ సార్ గారు బెస్ట్ మోటివేషన్ మాకు ఇస్తున్నారు. మ్యారేజ్ తర్వాత ఒక ఉమెన్కి సపోర్ట్గా భర్త ఉంటాడు, దాంతోపాటు పిల్లలు చూసుకోవాలంటే మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల ఇంత దూరం రావడానికి నేను ముందుకు వచ్చాను. నిజంగా టీచింగ్తో పాటు ఇట్లా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. మేము మార్నింగ్ 5-4 కల్లా లెగుస్తాము, లెగిసి చదువుకుంటాము. నెక్స్ట్ మా క్లాసెస్ 8 కల్లా స్టార్ట్ అవుతాయి. 8 to 9 కల్లా స్టార్ట్ అవుతుంది. 9 నుంచి 5 వరకు మేము క్లాసెస్లో ఉంటాము. క్లాసెస్ చాలా బాగా చెప్తున్నారు. నెక్స్ట్ వాళ్ళు ఇచ్చే గైడెన్స్ చాలా బాగుంది. 11:30 వరకు మేము లైబ్రరీలో స్పెండ్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉన్నది. నెక్స్ట్ రూమ్స్కి వచ్చి రూమ్స్లో కూడా చదువుకోవడానికి ఇక్కడ అవకాశం ఉన్నది. బెస్ట్ ఫెసిలిటీస్తో గవర్నమెంట్ మనకి ఫ్రీగా ఇస్తుంది. ఫుడ్ కూడా చాలా బాగుంది. రాష్ట్ర వ్యాప్తంగా 5,500 మందికి డిఎస్సి శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం గత నవంబర్లో దరఖాస్తులు ఆహ్వానించింది. సుమారు 15,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. టెట్లో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విజయవాడలోని ఏపీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందుతున్నారు. ప్రభుత్వం ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇన్స్టిట్యూట్లో నాకు సీట్ రావడం అనేది చాలా గొప్పతనంగా ఉంది. మాలాంటి పేదవాళ్ళు అయితే బయట ఇన్ని ఫీజులు కట్టి చదువుకోలేము. ఇక్కడైతే బుక్స్ మెటీరియల్ కూడా ఫ్రీగానే ఇస్తామని చెప్పారు. మెటీరియల్ ఫ్రీగానే ఇస్తున్నారు. క్లాసెస్ చెప్తున్నారు, విత్ నోట్స్ ప్లస్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మాకు. అలానే మాకు ఏదైనా కావాలి అనుకుంటే లైబ్రరీ కూడా ఉంది, ఇండివిజువల్ స్టడీ రూమ్స్ అనేవి ఉన్నాయి, ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. ఇక్కడ మాకు ఏమైనా నీడ్స్ కావాలన్న సార్ని వాళ్ళని అడుగుతుంటే వెంటనే నీడ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ని ఇయర్స్ తర్వాత డిఎస్సి రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. స్టడీస్ కోసం మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే లైబ్రరీ కూడా ఉంది. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. విజయవాడ అంబేద్కర్ భవనంలో ప్రస్తుతం 75 మంది డిఎస్సి అభ్యర్థులు శిక్షణ పొందుతున్నారు. వీరికి అక్కడే వసతి సౌకర్యం కల్పించారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం అందిస్తున్నారు. పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం గ్రంథాలయం, అభ్యర్థుల ఏకాగ్రత దెబ్బతినకుండా ఒక్కొక్కరికి ఒక్కో రీడింగ్ రూమ్ ఏర్పాటు చేశారు. ఉచితంగా మెటీరియల్ కూడా అందిస్తున్నారు. సోషల్ వెల్ఫేర్ ద్వారా దరిదాపు 5,500 మందికి పైగా ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ లాడ్జింగ్, బోర్డింగ్తో సహా అన్నిటిని అందిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 22 కోచింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేయించింది. ప్రతి కోచింగ్ సెంటర్కి 200 నుంచి 300 వరకు కేటాయించారు. అట్లాగే ఏపీ స్టడీ సర్కిల్ విజయవాడకు వచ్చినట్లయితే రాష్ట్ర రాజధాని అడిబోర్డులో ఓన్లీ మహిళలకు మాత్రమే 150 మందితో కూడినటువంటి మహిళలకు అవకాశం కల్పించారు. లైబ్రరీ ఉంది, ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. డార్మెటరీకి ఒక ఫ్లోర్ ఉంది, క్లాస్ రూమ్స్కి ఒక ఫ్లోర్ ఉంది, మెస్కి సంబంధించి ఒక ఫ్లోర్ ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు మంచిగా చదువుకోవడానికి అవకాశం కల్పించబడుతుంది. సీనియర్ ఫ్యాకల్టీ ద్వారా క్లాసులు బోధించడం జరుగుతుంది, అన్ని సబ్జెక్టులు కూడా. వాళ్ళ యొక్క పర్సనల్ లగేజ్తో వస్తే సరిపోతుంది. వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా మేమే చూసుకుంటాం. డిఎస్సిలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బెస్ట్ ఫ్యాకల్టీల చేత మంచి కోచింగ్ అనేటువంటిది ఇవ్వబడుతుంది. ఈ టైంని ఖచ్చితంగా యూజ్ చేసుకొని ఒక మంచి టీచర్ లాగా ఒక మంచి జాబ్ కొట్టుకొని బయటికి వెళ్ళిపోవడానికి మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన అభ్యర్థులు డిఎస్సి ఎంపికయ్యి బయటికి వెళ్లేలాగా ఇక్కడ అధికారులు వారికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కెమెరామెన్ శేషుతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, విజయవాడ.